గుడ్ మార్నింగ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. యాక్చువల్లీ ఇప్పుడైతే నైట్ అయితే అవుతుంది, టైం వచ్చి దగ్గర 9 అయితే అవుతుంది. యాక్చువల్లీ ఇక్కడ లోపలికి వచ్చి మెడికల్ ఎక్కేసినాక ఇక్కడైతే ఒక లాకర్ అయితే తీసుకున్నాం, ఫ్రీ ఆఫ్ కాస్ట్. కానీ కొంచెం వాష్రూమ్సే కొంచెం చాలా అడ్జస్ట్ చేసుకోవాలి, చాలా వాసన గీసన వస్తుంది. ఇంకా మేము యాక్చువల్లీ రూమ్ బుక్ చేసుకుందాం అంటే రూమ్ బుక్ దొరకట్లే. ఒక 1 అవర్ అయితే ఎతికినాం, అది ఎత్తుకడం అవంతా రికార్డ్ చేస్తే చెత్తలాగా ఉంటుంది, బ్లాగ్ బోర్ కొడుతుంది మీకు అని చెప్పి అదైతే ఏం రికార్డ్ అయితే ఏం లేదు. ఇంకా ఎతికి మాకు ఆయాసం వచ్చేసి ఫ్రీ లాగా ఉండిరా బాబు, సన్నీళ్ళు అంటే స్నానం చేసుకుందాం, ఏమైనా స్నానం చేసుకుందాం, చిరాకు వచ్చేసింది మాకైతే. ఇంకా దానికోసం మనం లైట్ అయితే తీసుకున్నాం, ఇంక ఇక్కడైతే లాకర్ అయితే తీసుకున్నాం. ఇంకా ఇప్పుడైతే ఇంకా గుండ్లు కొట్టినకైతే పోవాలి. యాక్చువల్లీ ఇంకా నేను కూడా అయితే గుండు కొట్టిస్తున్నా ఆఫ్టర్ 14 ఇయర్స్ నుంచి ఇప్పుడు వరకు ఒకసారి కూడా గుండె అయితే కొట్టిలే. ఇప్పుడైతే గుండె అయితే కొట్టిద్దాం అనుకున్నా, ఇంకా వచ్చినా కదా ఇంకా కొట్టిస్తే అయిపోతుందని ఇంకా గుండె అయితే కొట్టిస్తున్నా. చలో ఒక 10 మినిట్స్ రెస్ట్ తీసుకొని ఇంక అందరూ అయితే రెస్ట్ అయితే తీసుకోరు, నడిచి ఎక్కిరు కదా అందరు ఫ్యామిలీ మొత్తం రెస్ట్ అయితే తీసుకుని ఒక 5 మినిట్స్ కింద కూర్చుంటాం. యాక్చువల్లీ సాప కూడా ఇవ్వలేదు వాడు, ఇంకా కింద అయితే కూర్చున్నాం. కింద కూర్చున్న తర్వాత దానికైతే అప్పుడు ఆలోచిద్దాం. యాక్చువల్లీ ఇంకోటి ప్లాన్ ఏం జరుగుతుందంటే నైట్ దర్శనంకి వెళ్ళిపోయి మార్నింగ్ బయటకు వచ్చేసాం అనిపిస్తుంది. ఇప్పుడు నైట్ 11 రూపాయలు వెళ్ళిపోయినాం అనుకో, మార్నింగ్ 6-7 కంతా బయటకు వచ్చేసాం అనుకో, మళ్ళీ మా కాళహస్తి కూడా వెళ్ళే ప్లాన్ ఉంది. ఇంకా అది ఆలోచించాలి అప్పుడు. ఇంకా ఒక 10 నిమిషాల్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకు ఏం జరుగుతుంది, ఏంటి కథ, ఇంకేం చేయాలి, ఏంది నాకు కూడా ఏం అర్థమవుతలే. నేను కూడా అడుగుతున్నా ఏం చేద్దాం నెక్స్ట్ ఏందని, ఏది చెప్తేది. ఫైనలీ కిందకైతే వెళ్తున్నాం, ఇంకా గుండె చేయించుకోనికైతే వెళ్తున్నాం. యాక్చువల్లీ నా హెయిర్ని మొత్తం మిస్ అవుతా, ఆఫ్టర్ 14 ఇయర్స్ కట్ చేస్తున్నా. యాక్చువల్లీ గుండె ఎప్పుడు కాలే, ఇప్పుడైతే గుండె అయితే అవుతున్నా. కానీ పర్వాలేదు, దేవుడి కోసం అవుతున్నా కాబట్టి. యాక్చువల్లీ నేను ఏం కోరుకోలే, హెల్త్ కోసం కోరుకున్నా అంతే, హెల్త్ బాగుండాలని కోరుకున్నా. ఇంకంతే మమ్మీ వాళ్ళు బాగుండాలి, వాళ్ళలో నేను ఉంటాను కాబట్టి వాళ్ళు బాగుండాలి అంతే. చలో ఇంకా ఇప్పుడైతే పోయి గుండె వేపిద్దాం. ఇప్పుడు బాగా అనిపిస్తుంది, ఇంత హెయిర్ మిస్ అవుతున్నా, డైలీ ఇట్లా అన్నట్టుకున్నట్టుంది. చూద్దాం ఏం చూడమైంది, చేయించుకోవడం కిందకి పోయి. ఫైనలీ టోకన్ అయితే ఇచ్చేసారు, టోకన్ ఇంకా బ్లేడ్ అయితే ఇచ్చారు, ఇవైతే ఫ్రీయే. ఇంకా లాస్ట్ టైం ఇంకా చలో గుండె అయితే అయిపోతా. నెక్స్ట్ క్లిప్ చూడండి, గుండుతో కనిపిస్తా. గైస్ ఫైనలీ గుండుతో కనిపిస్తున్నా, ఇన్ని రోజుల తర్వాత ఇప్పుడైతే గుండుతో కనిపిస్తున్నా. యాక్చువల్లీ పేరెంట్స్ చూసి కూడా 14 ఇయర్స్ అయింది. గుడ్ మార్నింగ్ గైస్, యాక్చువల్లీ నైట్ దర్శనం పోయినాం, అదంతా ఏం డీటెయిల్గా చెప్తా. యాక్చువల్లీ ఏమైందంటే 11 o'clock అట్లా ఇక్కడ గుండె వేయించేసుకున్నాం. నా ఫోన్ స్విచ్ ఆఫ్ అయిపోయింది, ఇంకా అట్లే పెట్టేసి లాకర్లో వెళ్ళిపోయినాము. ఫోన్ స్విచ్ ఆఫ్ అయిందని ఏం రికార్డ్ అయితే ఏం చేయలేకపోయినా. దర్శనం పోయినా మార్నింగ్ 6 కంతా బయటకు వచ్చేసాం, 6-7 కంతా వచ్చేసాం బయటికి. ఇంకా ఇప్పుడు వచ్చి ఛార్జింగ్ పెట్టేసి టిఫిన్కి అయితే వచ్చినాం. చలో టిఫిన్ అయితే తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరదాం. ఎక్కడికంటే కాళహస్తి అట్లా బయలుదేరదాం. ఫైనలీ టిఫిన్ అయితే వచ్చేసింది, పూరి ఇంకా వడ ఇంకా చట్నీ, అదంతా నార్మల్. ఫైనలీ నా దగ్గర అయితే ఇంట్లో అయితే క్యాప్ అయితే ఉండే, అది తీసుకొని వచ్చుకున్నా. ఇట్లా గుండె వేయించుకుంటాను తెలిసి అది తీసుకొని అయితే వచ్చిన. ఇంకా మమ్మీ అయితే షాపింగ్ అయితే చేస్తారు. ఇంకా షాపింగ్ చేసుకున్నాం, కింద దిగుదాం, కొండ దిగేస్తే అయిపోతుంది. నా వాయిస్ ఎంత వస్తుందో ఎంత రావట్లేదు అర్థం కావట్లేదు, ఎందుకంటే డిస్టర్బెన్స్ వస్తుంది కదా. ఎంత వస్తుందో ఎంత రావట్లేదు నాకైతే అర్థమవుతుంది. చూద్దాం, ఎడిటింగ్ చేసినప్పుడు తెలుస్తుంది ఎంత వస్తుందో ఎంత రావట్లేదు అని వాయిస్. ఫైనలీ లాకర్ అయితే ఖాళీ చేసి బ్యాగ్ తీసుకొని బయటికి అయితే వెళ్తున్నాం. ఫైనలీ సుమ అయితే తీసుకున్నాం కిందకి దిగడానికి, ఇంకా కిందకి అయితే వెళ్ళిపోదాం. ఫైనలీ తిరుపతిలో అయితే దిగేసినాము. ఆసిఫ్కి అయితే ఫోన్ చేసిన, కార్ తీసుకొని వస్తున్నా అన్నాడు. ఇక ఆసిఫ్ వాళ్ళ ఇంటికైనా కార్ పెట్టినా కదా, ఆసిఫ్ కూడా వస్తుందంట. ఆయన కార్ తీసుకొని రాగానే ఇంకా బయలుదేరదాం. ఎక్కడికో చెప్పలేదు కదా, ఫస్ట్ జూనాన్ని తీసుకొని కాళహస్తికి అయితే బయలుదేరుతాం. వాట్సాప్ గైస్, సో మొత్తానికి పెద్ద మనిషి తిరుపతి అయితే వచ్చిండు అనమాట. సో వ్లాగ్లో నేను కూడా వచ్చేసాను. సో జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి వ్లాగ్స్ చేస్తూ ఉంటాడు. అంటే డైలీ వ్లాగ్స్ అనమాట. చాలామందికి అర్థం కాకపోయినా కూడా ఆరామ్సే చూడండి, కంగారు పడకండి, మంచి కంటెంట్ చేస్తాడు. ఫ్యూచర్లో కూడా ప్రెసెంట్ డివైస్ లేదు కాబట్టి తక్కువ అవుతుంది క్వాలిటీ. సో డివైస్ తీసుకుంటాం, నేను కూడా తీసుకోవాలి, ఆయన కూడా తీసుకోవాలి. సో సపోర్ట్ చేయండి మా, మీరు సపోర్ట్ చేస్తే మనం కమ్యూనిటీ బిల్డ్ చేద్దాం, తగ్గేదే లేదు. ఏమంటావు బాయ్? అంతే బాయ్, మరి సీయూ కారం కొట్టేస్తుంది. సో ఫైనలీ ఆసిఫ్ వాళ్ళ ఇంటికాడికి అయితే బయలుదేరినా. ఇప్పుడు చూడండి గుండు కరెక్ట్గా ఎట్లయినా వ్లాగ్ డైలీ కనిపించేది. ఈరోజు ఫస్ట్ డే కాబట్టి ఇట్లుంది, అంటే డైలీ వ్లాగింగ్ అలవాటు మీకు చాలా రోజుల తర్వాత చూస్తారు. చలో ఇప్పుడైతే జూనాడు వచ్చిందంట, ఆడిపోయి జూనాన్ పికప్ చేసుకున్నాం అయితే. ఫైనలీ జూనో గారు అయితే వచ్చేసింది కార్లోకి. జస్ట్ సెకండ్ పేమెంట్ చేసి వస్తా. జూనో
ఏడిపోయినా వెజ్జునమ్మా నువ్వు నిన్నంతా నార్మల్ పొద్దున పాలు తాగిందంట అంతే. అంటే ఇంకేం తినలే అంటే ఇంతవరకు. అంటే అది భయపడిపోయింది అది అంతే. చూడండి వాటర్ పెట్టుకున్నాం. చలో గైస్ ఇంకా ఇప్పుడైతే కాళహస్తికి అయితే బయలుదేరినాం. కాళహస్తికి అయితే ఎక్కువ ఫైనలీ కాళహస్తికి అయితే రీచ్ అయితే అయిపోయినాం. యాక్చువల్లీ ఇక్కడైతే మంచిగా ఉంది కదా నది, గుడి పక్కనే మంచిగా అయితే నది అయితే ఉంది. ఇంకా దర్శనం చేసుకొని టైమింగ్స్ అవన్నీ అనుకోవాలి లోపలికి వెళ్ళి అంతే. ఫైనలీ కుర్మాబాయ్ అయితే వచ్చిండు. ఇంకా కుర్మాబాయ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం. పోయి ఒక 10 నిమిషాలు మార్నింగ్ కడుతాం, ఫ్రెష్ అయితే అవుతాం, మళ్ళీ లంచ్ తీసుకొని ఇంకా మళ్ళీ కాడ సరిపోదాం. ఫైనలీ కుర్మాబాయ్ వాళ్ళ ఇంటి నుంచి అయితే బయలుదేరుతాం. యాక్చువల్లీ 1 అవర్ అయితే టైం స్పెండ్ చేసిండే. ఇంక ఇక్కడి నుంచి పోవాలి. మమ్మీ వాళ్ళు వెయిట్ చేస్తుంటారు, మమ్మీ వాళ్ళు వచ్చేసారంట దర్శనం చేసుకొని. ఇంకా నేను పోయి లంచ్ తీసుకొని పోతే తినేసి ఇంకా మళ్ళీ బయలుదేరచ్చు కదిరి. కానీ మళ్ళీ లేట్ అయిపోయింది అనుకో, మళ్ళీ లేట్ అవుతూనే ఉంటుంది. దానికోసం ఇప్పుడు ఫస్ట్ లంచ్ చేసుకొని కార్ దగ్గరికి వెళ్ళిపోదాం. ఫైనలీ మీల్స్ అయితే వచ్చేసినాము. ఇంకా తినేసి దర్శనానికి పోదాం. ఫైనలీ లంచ్ అయితే తినేసిన. ఇంకా చలో దర్శనానికి తెలిపేసి వద్దాం. ఫైనలీ దర్శనం అయితే కంప్లీట్ చేసుకొని వచ్చేసిన. చాలా బాగా అయితే అయింది. యాక్చువల్లీ 1 అవర్ అయితే పడ్డది కానీ వర్తబుల్, చాలా మంచిగా అయితే అయింది దర్శనం. చలో ఇంకా చాలా వ్లాగ్ కూడా చాలా తక్కువ రికార్డ్ చేస్తాను, ఎందుకంటే నా ఫేస్లో నీరసం చూస్తారా, నీరసం పడిపోయింది. నాకు మొత్తం నిద్ర లేదు, ఏం లేదు. నిన్నటికి వెళ్ళి నీరసం పడిపోయింది. ఇప్పుడు మంచిగా గాలి వస్తుంది, ముందర సీట్లో కూర్చుంటా కాబట్టి నేను కొంచెం లైట్ చిన్నగా 1-2 క్లిప్ రికార్డ్ చేస్తాను. మంచి ప్లేసెస్ ఏమైనా వస్తే ఇంకా ఫోన్లో ఇయర్ ఫోన్స్ పెడతా, కొనుక్కుంటా కొంచెం సేపు అయితే. అయితే యాక్చువల్లీ ఇంకోటి పాకాలకి వెళ్దాం అనుకుంటాం. పాకాల నుంచి మళ్ళీ కదిరికి వెళ్దాం అనుకుంటాం. ఇంకా పాకాలకి వెళ్తాం, ఇక్కడ నుంచి పాకాలకి, పాకాల నుంచి మళ్ళీ కదిరికి. హ్యాండ్లో అయితే 7 స్టేజ్ వచ్చింది నైట్. యాక్చువల్లీ ఇప్పుడైతే మార్నింగ్ అయితే అవుతుంది. నైట్ రికార్డ్ చేయాల్సింది యాక్చువల్లీ మర్చిపోయినా నైట్ రికార్డ్ చేయడం. ఇప్పుడైతే మార్నింగ్ రికార్డ్ చేస్తున్నాం. యాక్చువల్లీ నైట్ పక్కలో అనుకుంటే ఇంక ఇప్పుడు లేచి మళ్ళీ కదిరికి అయితే అవుతున్నాం. హీరోస్కి అయితే బ్లాగ్ అయితే అంతే. ఈ బ్లాగ్ అసలు అయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. రేపు బ్లాగ్లో మాట్లాడతాం. ప్లీజ్ అండ్ గుడ్ నైట్. బై గైస్.